అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నిన్న వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వాయిస్ కూడా కొంచెం క్లారిటీ లేదంటారు. సో డెఫినెట్లీ ఒక మైక్ అయితే కొందామని చూస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. జై శ్రీ గణేష. అండ్ ఈరోజు మనకి గ్లోబ్ అనేది ఫిక్స్ చేసారు అన్న వాళ్ళు. సో దగ్గరికి వెళ్ళి అన్నీ చూపిస్తాం. అండ్ ఇంకోటి షెడ్ వర్క్ చూస్తారు వెనకాల షెడ్ వర్క్ కూడా అయింది. సో డీటెయిల్గా అయితే దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఇట్లా లాస్ట్ దాకా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. సో చూడొచ్చు నేను చెప్పినట్టే షెడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకి గ్లోబ్కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈరోజు మార్నింగే అయింది. సో మార్నింగ్ వద్దాం అనుకున్నా ఫుల్ వర్షం పడి ఉండే. సో దాని గురించి అయితే ఏమంటారు రాలేకపోయినా. సో ఈసారి అయితే రెగ్యులర్గా వస్తా. ఇప్పుడు కూడా చినుకులు పడుతున్నాయి. సో దగ్గరికి వెళ్ళి అన్నీ చూపిస్తే మనకు షెడ్కి సంబంధించిన వర్క్ కూడా అయినాయి. అండ్ మన గణేష్ టెంపుల్ ఉంది కదా. సో గణేష్ టెంపుల్లో కూడా షెడ్ వర్క్ అనేది నడుస్తుంది. అంటే పాత షెడ్ ఉంటుంది కదా. సో అదైతే రిమూవ్ చేసి కొత్త షెడ్ అనేది వేస్తారు. సో దగ్గరికి వెళ్ళి అన్నీ చూపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. జై శ్రీ గణేష్. సరే లాంగ్ వ్యూ చూడండి. మొత్తం ఖైరతాబాద్ గణేష్ ఎట్లున్నారు. సో షెడ్ మొత్తం అయిపోయినట్టే. సో చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పినా కదా గణేష్ టెంపుల్ అంటే మన ఖైరతాబాద్ అనే. సో ఖైరతాబాద్ గణేష్ మండపం ఉంటుంది. సో దాని పక్కకే మనకి గణేష్ టెంపుల్ అని ఉంటుంది. సో ఇది గణేష్ టెంపుల్. సో ఇక్కడ అయితే మనకి షెడ్ వర్క్ అనేది నడుస్తుంది. షెడ్ ఉంది కదా. సో ఓల్డ్ షెడ్, ఇది పాత షెడ్. సో పాత షెడ్ అయితే రిమూవ్ చేసేస్తారు. రిమూవ్ చేసి కొత్త షెడ్ అనేది చేస్తారు. ఈ వర్క్ మొత్తం కార్పెంటర్ టీం వాళ్ళే చేస్తారు. సో ఇదే. అండ్ ఇక్కడ మన ఏమంటారు స్వామివారికి మనకు చెప్పినా కదా ఇక్కడ బాడీ పార్ట్స్ నడుస్తాయని. సో చాక్ పీస్తో అయితే మార్క్ చేసుకొని పెట్టుకోరు. సో చూడొచ్చు ఇదంతా మార్క్ చేసుకొని పెట్టుకోరు స్క్వేర్ షేప్లో. అంటే ఇట్లా వరుసకంతా స్క్వేర్ షేప్స్ అయితే మార్క్ చేసుకోరు. చూడొచ్చు. సో ఇక్కడే మన బాడీ అండ్ స్వామివారికి సంబంధించిన బాడీ పార్ట్స్ అండ్ కాళ్ళు, లెగ్స్ అండ్ ఫేస్ అన్నీ బాడీ పార్ట్స్ అనేవి ఇక్కడ అయితే రెడీ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు మొత్తం మార్కింగ్ ఎట్లా పెట్టుకున్నారో మొత్తం స్క్వేర్ షేప్లో. సో దట్ ఈజీగా ఉంటుందని. సో లాస్ట్ ఇయర్ అయితే ఇట్లా ఎప్పుడు పెట్టుకోలేదు. సో ఇప్పుడైతే పెట్టుకుంటారు అన్నవాళ్ళు ఇట్లా. సో ఇట్లా పెట్టుకొని మనకి మెజర్మెంట్ అంటే మనకి శిల్పి రాజేంద్ర సార్ వచ్చి మెజర్మెంట్స్ ఇస్తాడు. సో మెజర్మెంట్స్ ప్రకారం అయితే వీళ్ళు వెల్డింగ్ అనేది స్టార్ట్ చేసేస్తుంటారు. సో వన్స్ ఇక్కడ బాడీ గణేష్ సంబంధించిన వర్క్స్ అయితే అయిపోయినాకో మనకి ఈ గజ్జలమ్మ దేవికి సంబంధించిన ఏమంటారు స్టేజ్ అనేది పెట్టేసి ఇక్కడ రెడీ చేస్తారు గజ్జలమ్మ దేవి. ఈ కవర్ ఎందుకంటే మనకి వర్షం అయితే పడుతుంది కాబట్టి వర్షం నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. సో ఇక్కడ నుంచి అయితే వర్షం వచ్చేస్తుంది. సో ఇదంతా ఒక కవర్ లెక్క. సో మనకి షెడ్ కూడా ఉంది కాబట్టి ఏం డిస్టర్బెన్స్ రాదు వర్క్కి. సో దాని గురించి అయితే ఇక్కడ ఇట్లా వర్క్స్ అనేది చేసుకుంటారు ఇక్కడ. సో మన గ్లోబ్ కూడా పెట్టిరని చెప్పినా కదా. సో గ్లోబ్కి సంబంధించిన అప్డేట్స్ కూడా చూపిస్తా. సో ఇక్కడ మన తాడులు కూడా వచ్చినాయి. ఎందుకంటే మనకి గోకర్రలు ఉంటాయి. సో గోకర్రలు అయితే పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ గ్లోబ్ చెప్పినా కదా గ్లోబ్. సో గ్లోబ్ అయితే ఫైనల్గా అయితే పెట్టేసుకోరు. సో ఫైనల్గా గ్లోబ్ అనేది పెట్టేసారు. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్. సో ఇంకోటి ఏంటంటే నాకు ఒక డౌట్ ఏంటంటే దీని మీద మనకి పాదాలు వస్తాయి. సో పాదాలు ఎలా పెడతారో అనేది చూడాలి నెక్స్ట్ వచ్చే అప్డేట్లో. అండ్ టోటల్గా షెడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు. సో వర్షం కూడా చాలా పడుతుంది. వర్షం చినుకులు కూడా స్టార్ట్ అయినాయి. సో చూడొచ్చు గ్లోబ్ ఎట్లా పెట్టారో సెమీ అంటే హాఫ్ గ్లోబ్. సో ఇక్కడే కాదు మనకి బ్యాక్ డ్రాప్లో కూడా గ్లోబ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఒక గ్లోబ్ వస్తుంది. మళ్ళీ బ్యాక్ డ్రాప్లో కూడా ఇంకో గ్లోబ్ వస్తుంది. సో బ్యాక్ డ్రాప్ ఎంటీ ఉండదు. మనకి గణేష్కి బ్యాక్ డ్రాప్ మొత్తం గ్లోబ్లా వస్తుంది. అంటే కాళ్ళ నుంచి షోల్డర్ దాకా మొత్తం గ్లోబ్ అనేది వస్తుంది. సో ప్రజెంట్ ఇక్కడ కాళ్ళ దగ్గర ఒక గ్లోబ్ అయితే పెట్టారు. అండ్ బేస్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు మొత్తం అయితే బేస్కి సంబంధించే వర్క్స్ అయితే ఫాస్ట్ అయిపోయింది. అదే చూపిస్తాం. గ్లోబ్ అయితే చూడొచ్చు. సో హాఫ్ గ్లోబ్ అయితే పెట్టారు. సో దీని మీద మనకు గణేష్ పాదాలు అనేవి వస్తాయి. సో ఈసారి అయితే గణేష్ పాదాలు చాలా హైట్లో కనిపిస్తారు. సో ఈజీగా ఉంటుంది దర్శనం చేసుకోవడానికి. అయితే దూరం నుంచి అయినా కూడా ఈజీగా పాదాలని చూడొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన హయగ్రీవ స్వామి దగ్గర మొత్తం వర్క్స్ అనేవి అయిపోయినాయి. సో నిన్న మనకి హారిజాంటల్గా అయితే పెట్టిండే. యాక్చువల్లీ ఇట్లా హారిజాంటల్గా పెట్టారు. సో ఇప్పుడైతే మనకి వర్టికల్గా కూడా సన్న సీకులు అయితే పెట్టేసారు. సో ఇదంతా పెట్టేసారు ఎందుకంటే మనకి దీని మీదనే మనకి మట్టి అదంతా వర్క్స్ అయితే రెడీ స్టార్ట్ అయిపోతాయి. సో ప్రెజెంట్ అంటే వెల్డర్స్ టీమ్ అన్న వాళ్ళందరూ లంచ్కి వెళ్ళిండే.
సో ఇక్కడ చూడవచ్చు బేస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఓన్లీ దీనిలో బాడీ పార్ట్స్ అంటే మన హయగ్రీవ స్వామి వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వాలి. సో అప్పుడే స్టార్ట్ అవ్వవు, ఫస్ట్ మన బడా గణేష్కి మొత్తం బాడీ పార్ట్స్ స్టార్ట్ అయినాక సో వర్క్స్ అన్నీ అయిపోయినాక కవర్ వేసేస్తారు. కవర్ వేసినాక మనకి ఇక్కడ హయగ్రీవ స్వామి అండ్ గజ్జలమ్మ దేవి దగ్గర అయితే వర్క్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో ఒకసారి దూరంకి వెళ్ళి చూపిస్తా చూడచ్చు. మొత్తం వర్క్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. మనకి షెడ్ వర్క్, సో షెడ్ వర్క్ చూపిస్తా అన్న కదా, చూపిస్తా. సో ఇది మన డొనేషన్ ఇవ్వడానికి అయితే మనకి ఈ షెడ్ అనేది వేసారు. సో ఇదే, సో ఈ షెడ్ మన పోస్టర్ అండ్ ఇదే షెడ్ మొత్తం వేసేసారు. సో దట్ ఇక్కడ డొనేషన్ కలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇవ్వాలనుకుంటే ఇచ్చే వాళ్ళైతే ఇస్తారు. సో నేను కూడా ఇస్తాము, సో అందరు ఇస్తారు. సో ఇదే మన షెడ్కి సంబంధించిన వర్క్. ఇదే మన క్యూఆర్ కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ మన స్టిక్కర్స్ అండ్ మన క్యాలెండర్స్, పాకెట్ క్యాలెండర్స్ కూడా ఫ్రీగా ఇస్తారు. సో చూడవచ్చు. సో షెడ్కి సంబంధించిన వర్క్ ఇది. సో చాలా డీటెయిల్ అయితే వర్క్స్ అంటే పొద్దున్న స్టార్ట్ చేసారు, పొద్దున్న ఈరోజు ఈవినింగ్ కల్లా అయిపోయింది మొత్తం వర్క్స్. చూసుకోండి. సో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి సో పోస్టర్లో మనకి బడా గణేష్. సో కింద గ్లోబ్, ఇదే గ్లోబ్ అది. సో హాఫ్ అయితే గ్లోబ్ వచ్చింది. సో మిగతాది మనకు బ్యాక్ డ్రాప్లో వస్తుంది ఇట్లా. సో బ్యాక్ డ్రాప్లో వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ పూరి జగన్నాథ స్వామి అండ్ లలిత ట్రిపుల్ వస్తుంది గజ్జలమ్మ దేవి లెఫ్ట్ సైడ్లో, కంప్లీట్ రైట్ సైడ్లో హయగ్రీవ స్వామి. సో ఇది ఇక్కడ పోస్టర్. ఒకసారి షెడ్ వర్క్ కూడా చూడండి. సో మొత్తం అయిపోయింది. దీనికి రేకులు పెట్టేసి మొత్తం స్టేజ్ అయితే సెట్ చేసారు. సో ఇక్కడే మన డొనేషన్ కౌంటర్. సో డొనేషన్ చేసుకోవచ్చు, డొనేట్ చేయొచ్చు. సో ఇది థ్యాంక్ యూ. అండ్ ఇది ఈరోజు అప్డేట్. నెక్స్ట్ రేపు పొద్దున అయితే కలుద్దాం. సో ఏంటంటే మేజర్గా అప్డేట్స్ ఏంటంటే అవే మనకు గ్లోబ్ అండ్ షెడ్ వర్క్ సంబంధించిన వర్క్స్ అయితే అయినాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను రెగ్యులర్ అయితే ఉంటా, రెగ్యులర్గా అప్డేట్ ఇస్తూనే ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎందుకంటే ఎన్నిసార్లు థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నా, నిన్న వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటా. సో జై శ్రీ గణేష్. నెక్స్ట్ వీడియో.